బాబోయ్ ఓపిక లేదురా, వీళ్ళు ఏమంటారో చూడాలి. ఏమండి ఏమండి? ఎవరండి? ఎవరు కావాలి? అదే మేడం, హౌస్ రెంట్కి ఇస్తారని బోర్డు చూసి వచ్చాం మేడం. అవునండి, ఇస్తాం. చూసాం మేడం, ఇల్లు చాలా బాగుంది. రెంట్ ఎంత అడుగు నాన్న? 4 రోజుల నుంచి ఇంటి కోసం తిరిగి తిరిగి అలసిపోయాం మేడం. మీ ఇల్లు బాగా నచ్చింది, రెంట్ ఎంతో చెప్పండి మేడం. రెంట్ 12,000 చెప్తున్నామండి. ఏమండి ఒకసారి ఇటు రండి. వస్తున్నా ఉండు. ఎవరాళ్ళు? రెంట్కి అడుగుతున్నారండి. చెప్పావా మరి రెంట్ ఎంతో? చెప్పానండి. ఏ ఊరు మీది? ఏం చేస్తుంటారేంటి? సార్ నేను చిన్న జాబ్ చేస్తూ ఉంటాను సార్. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం సార్. మీ రెంట్ టైం టు టైం కరెక్ట్గా ఇచ్చేస్తాం మేడం. అది ఓకేలే. మీ కులం, మీ మతం, ఆ వివరాలు చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. అంటే అదేం లేదండి, మీరు ఏం మాంసాలు తింటారో ఏం పూజలు చేస్తారో మాకు తెలియదు కదా, మాకు సెంటిమెంట్లు ఉంటాయి కదా. మాంసాహారాలు అంటే తింటాం మేడం, కానీ మీకు ఇష్టం లేదు కాబట్టి మేము మానేస్తాం మేడం. ఇక కులం అంటారా, మాది మేము గౌరవంగా జాబ్ చేసుకునే వాళ్ళం మేడం. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మా వల్ల. ఇల్లు క్లీన్గా ఉంచుతాము, టైం టు టైం రెంట్ కట్టేస్తాం మేడం. లేదు బాబు, మా కాలనీ రూల్స్ ఒప్పుకోవు. మేము ఇవ్వలేమయ్యా, మీరు వేరే చూసుకోండి వెళ్ళి. ఏంటి సార్, ఇల్లు అడుగుతున్నామా ధర్మం అడుగుతున్నామా? మా కష్టం, మా టాలెంట్, మా డబ్బు కనిపించట్లేదా? మా వెనకాల ట్యాగ్ మాత్రమే కనిపిస్తుందా? పదనాన్న వెళ్ళిపోదాం. అసలు ఏం మనుషులు నాన్న వీళ్ళు? అసలు మనం ఏం తప్పు చేశాం నాన్న? మనం మాత్రం మనుషులు కదా? మనం ఇచ్చేవి కూడా డబ్బులే కదా? ఏం చేస్తాం రా, అంతా మన తలరాత. వెతుకుతాం. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తాయి, నా వల్ల కావట్లేదు నాన్న. మనుషులు మనిషిగా చూడరా నాన్న? ఇదేం సమాజం నాన్న? సార్ ఏంటే మీకు ఇల్లు రెంట్కి కావాలా? అవును సార్. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇల్లు చూడండి సార్. మీకు నచ్చితే మేము ఇస్తాం. మాకైతే ఈ కులగజ్జి మత పిచ్చి అయితే ఏం లేదు. ఈ సొసైటీలో మనుషులకి మనిషిని మనిషిగా చూడటం కంటే ఈ కులాలు మతాలు గజ్జి ఎక్కువైపోయింది సార్. టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా సమానత్వం అనే